ఇక పాస్ట్ లో బోరుటో సాస్కే లెక్క హెయిర్ కట్ చేసుకుని చాలా భయంగా చుట్టూ ఎటు వెళ్లాలో అర్థం కాక తన కోసం శాండ్ షినోబి వెతుకుతుంటే ఒక రాళ్ల మధ్య దాచుకుంటాడు. కానీ సడన్ గా బోరుటోకి వెనక నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. అమ్మయ్య, ఫైనల్ గా ఇప్పటికి దొరికావు బోరుటో. ఇలా సడన్ గా ఒక కప్ప బయటకు వచ్చి ఇలా మాట్లాడటం చూసిన బోరుటో భయపడి తన కత్తి బయటకు తీస్తాడు. ఇక ఆ ఫ్రాగ్ వాళ్ళు 20 మంది ఉన్నారు, మన చుట్టూ ముట్టేశారు. వాళ్ళు అమాయకులు కాబట్టి చంపాల్సిన అవసరం లేదు. ఎవరు నువ్వు? కొంచెం కూల్ అవుతావా? నేనేం నీ శత్రువుని కాదు, ఒక ఫ్రెండ్గా అనుకో. ఒకవేళ నేను వాళ్ళ కోసం పనిచేసేవాడిని అయితే ఇప్పటికే వాళ్ళని ఇక్కడ పిలిచి నిన్ను క్లోజ్ చేసేవాడిని. అర్థమైందా? అయితే చెప్పు, నీకు నా నుంచి ఏం కావాలి? ప్రస్తుతానికైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, సేఫ్ ప్లేస్కి వెళ్ళి మాడుకుందాం, ఓకేనా? నాకు నీతో రావడం ఇష్టం లేదు, కానీ నాకు వేరే దారి కూడా లేదు. సరిపదా. ఇక సడన్ గా వాళ్ళు కోజీ యూజ్ చేసిన ఒక జుట్సు వల్ల కాషిన్ కోజీ దగ్గరికి వచ్చేస్తారు. 口寄せボイラーガマ。ఇక కోజీ బోరుటో తోటి మనం ఇప్పుడు ల్యాండ్ ఆఫ్ విండ్ బయట ఉన్నాం. ఇది ఒరోచిమారు ప్రీవియస్ సైడ్. ఇది ప్రస్తుతానికి కంప్లీట్ గా వదిలేశారు. దీన్ని ఇప్పటికే ఒరోచిమారు వదిలేసి చాలా కాలమైంది. ఇక్కడ సేఫే. ఒకవేళ ఎవరైనా ఇక్కడికి వచ్చి నిన్ను ఫైన్ చేస్తారు అని అనుకుంటే, నేను నా సెంజుట్స్ తోటి దీని ఎంట్రన్స్ ఇంకా ఎగ్జిట్స్ ని రెండింటిని కవర్ చేశాను. దీన్ని కనుక్కోవటం అంత ఈజీ కాదు, ఓకేనా? ఇంకా నమ్ముది కావట్లేదా? ఇందాక నువ్వు మాట్లాడవే ఒక కప్పతోటి, అది కప్ప కాదు, అదొక సైంటిఫిక్ నింజా టూల్. అది కూడా నేను తయారు చేసిందే. అయితే ఎవరు నువ్వు? నేను నీకు తెలుసా? ఇక కోజీ తన ముఖం మీద ఉన్న మాస్క్ ని తీసేసి, ఇప్పుడు గుర్తుపట్టావా నేనెవరో అని అడిగితే, తన ముఖం చూసిన బోరుటో, నిన్ను నేనెలా మర్చిపోగలను? నువ్వే కదా ఆ రోజు మాపై అటాక్ చేసింది, కోనహామరుని చంపాలనుకుంది. ఓల్డ్ మ్యాన్ ఏవోని కూడా చంపింది నువ్వే కదా? సరే, నాకు విషయం కన్ఫర్మ్ చేయి. నువ్వే కదా బోరుటో ఉజుమాకి? ఏంటి, నేను? నా గురించి నీకెలా తెలుసు? జస్ట్ కన్ఫర్మేషన్ మాత్రమే. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పు. అయితే నీకు ఆమ్నిపోటెన్స్ గురించి కూడా తెలుసా? సరే బోరుటో, నాకు తెలిసిందైతే ఇది. ఇషికి వెజల్ నుంచి తప్పించుకోవడానికి హెల్ప్ చేసింది నేను ఇంకా అమడో. అసలు ఇది నిజమేనా? ఎందుకంటే ఆమ్నిపోటెన్స్ అంటున్నావు కదా, జరిగింది ఇదా లేక ఇంకా వేరేదేనా? సరే, అలా ఆశ్చర్యంగా చూడకు. నాకు ఆమ్నిపోటెన్స్ గురించి అయితే ఏం తెలీదు, బట్ జరుగుతున్న కాన్సిక్వెన్సెస్ అన్ని రివర్స్ అయ్యాయని తెలుసు. నువ్వు కవాకి నీలా తిరుగుతున్నాడని తెలుసు, బట్ ఈ ఆమ్నిపోటెన్స్ అంటే ఏంటో నాకు ఇప్పటికి కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. మీరు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ ఈ ఆమ్నిపోటెన్స్ నిజమైతే మీరెలా దాని నుంచి బయట పడగలిగారు? ఇది ప్రతి ఒక్కరి మెమరీని ట్యాంపర్ చేసింది, కానీ మీరు దాన్ని ఎలా దాటగలిగారు? చాలా సింపుల్ బోరుటో, ఎందుకంటే నేను ముందు నుంచే దీనికోసం వెయిట్ చేస్తున్నా కాబట్టి. ఎదురు చూస్తున్నారా? నాకు అర్థం కాల. నీకు ఇంకా నేను సారీ చెప్పలేదు కదా. ప్రీవియస్ గా నేను చేసిన దానికి సారీ. ఆ రోజు మిమ్మల్ని చంపాలి అని కాదు, కానీ నాకున్న మిషన్ ప్రకారం ఇషికిని ఆపాలి, అంతే. ఆ మిషన్ వల్లే ఆ రోజు మీతో ఫైట్ చేయాల్సి వచ్చింది. దానికి నేను నిజంగా సారీ చెప్తున్నా. నాకు మీ మీద ఎలాంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు. సరే ఓకే, అది నేను కూడా అర్థం చేసుకోగలనులే. ఎందుకంటే ఒక షినోబీగా ఎలా బతకాలో, మిషన్స్ వాటి వల్ల ఉండే ప్రెషర్ నాకు కూడా తెలుసు. ఇప్పుడు ప్రెసెంట్ గా నేను కూడా అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నా. ఇలా ఫైనల్ గా బోరుటో ఇంకా కాషిన్ కోజీ చాలాసేపు డిస్కషన్ చేసిన తర్వాత, కాషిన్ కోజీ తను ప్రీవియస్ గా ఏం చేసింది, ఎన్ని పవర్స్ గ్యాదర్ చేసింది, తను షింజుట్సుని మాస్టర్ చేసింది, తనలో ఓచుత్సుకి సెల్స్ ఇంప్లాంట్ చేసింది, ఇలా అన్ని విషయాలు బోరుటోతో డిస్కస్ చేస్తాడు. ఇలా ఫైనల్ గా బోరుటోకి ఫ్యూచర్ గురించి చెప్తాడు. తనకి 10 డైరెక్షన్స్ అనే ఒక పవర్ తెలుసని, దాని వల్ల ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చూడగలనని, అలాంటివి ఎన్నో పాసిబిలిటీస్ చూశానని, కానీ కేవలం కొన్ని పాసిబిలిటీస్ లో మాత్రమే బోరుటో గెలుస్తున్నాడని, ఈ పాసిబిలిటీ మిస్ అయితే ఇక తను ఎప్పటికీ గెలవడు అని చెప్పగా బోరుటో షాక్ అవుతాడు. అసలు 10 డైరెక్షన్స్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేయాలి అని అడిగితే, ఇది స్పెషల్ పవర్ అని తనకు మాత్రమే తెలుసు అని చెప్తాడు. ఇక బోరుటో ఆ మిగిలిన వాటిలో ఏం జరిగింది అని అడిగితే, తనని జూరా చంపేశాడు అని చెప్పడంతో బోరుటో భయపడతాడు. బోరుటో, ఇప్పుడు నీకు అన్ని చెప్పలేను, బట్ చాలా ఫ్యూచర్స్ లో రిజల్ట్స్ సేమ్ ఉంది, కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. ఒకవేళ కవాకిని వదిలేస్తే ఆ డివైన్ ట్రీ కవాకిని కన్జ్యూమ్ చేసుకుని ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి, కాబట్టి ఈ వరస్ట్ కేసుని మనం జరగకుండా ఆపాలి. ఒకవేళ మనం చూసిన ఈ ఫ్యూచర్ లో నడుస్తున్నప్పటికీ కూడా జరుగుతున్న ఈవెంట్స్ ని బట్టి ఫ్యూచర్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. సో
చాలా జాగ్రత్తగా ముందడుగు వేస్తూ వెళ్ళాలి. మన అల్టిమేట్ గోల్ ఆ డివైన్ ట్రీని ఆపటం మాత్రమే. ఇంకో విషయం, డివైన్ ట్రీని ఆపడానికి ఏదైనా చెయ్యి, కానీ కవాకిని చంపుతానంటే నేను అస్సలే ఒప్పుకోను. ఒకవేళ నువ్వు చంపమని చెప్పి నేను చంపనులే. నా అన్నకి కొంచెం బుర్ర పని చేయట్లే. ఆ బుర్ర సెట్ చేసి నా ఉజుమాకి క్లాన్ ని మళ్ళీ రిస్టోర్ చేస్తా. ముసలుడా ఒకటి గుర్తుపెట్టుకో, కోడ్ 10 టైల్స్ ఓట్సుకి ఇలా ఎవరడ్డొచ్చినా వాళ్ళని నేను చూసుకుంటా. ఏదేమైనా నా దారిలో 10 టైల్స్ ఉంది, నాకు ఆ మాత్రం తెలుసు. ఇలా మన బోరుటో అక్కడ పక్కనే ఉన్న సాస్కే హెడ్ బ్యాండ్ తీసి తన తలకి కట్టుకొని తను ఖడ్గన్ తీసి బయలుదేరతాడు. ఇక ఇక్కడ ప్రెసెంట్ లో బోరుటో తను ప్రీవియస్ గా ఇలాంటి ఒక సిచ్యువేషన్ లోనే ఉన్నప్పుడు కాషిన్ కోజి తనని ఎలా రక్షించాడో ఆలోచిస్తూ ఉండగా ఇక్కడ మిగిలిన వాళ్ళు సారదా, కొనహామరు, కవాకి, హిమవారి అప్పుడే లేచి వాళ్ళ ఓన్స్ ని హీల్ చేసుకుంటూ ఉంటారు. ఇక హిమవారికి 9 టైల్స్ పవర్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతుంది. తను మిగిలిన వాళ్ళని కూడా హీల్ చేయడం మొదలు పెడుతుంది. ఇక పక్కనే ఉన్న సుమేరి హిమవారిని బోరుటోని కూడా హీల్ చేయి అని అంటే కవాకి వద్దు హిమవారి అక్కడే ఆగు అని చెప్తాడు. దానికి శారద కోపంగా చూస్తుంటే, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి, నేను బోరుటోని హీల్ చెయ్యొద్దు అనట్లేదు, కానీ ఇది మనకి ఉన్న ఒకే ఒక అవకాశం. ఏమంటావు కొనహామరు, నిజమేనా అని చెప్పగా కొనహామరు వెంటనే ఆమెలో తయారు చేసిన జుట్సూస్ ని సీల్ చేసే ఒక కప్స్ ని బోరుటోకి వేస్తాడు. ఇది మనకి లైఫ్ టైం ఛాన్స్. తన గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకునే అవకాశం వచ్చింది. లార్డ్ 8th కి చెప్పి తనని కస్టడీలో ఉంచుదాం, అలాగే తనని రికవర్ కూడా చేద్దాం. ఇక బోరుటో పక్కనే ఉన్న ఫ్రాక్ ని చూసి కవాకి దాన్ని తీసుకొని చూసి ఇది కాషిన్ కోజిది కదా అని అనుకుంటుండగా ఆ ఫ్రాగ్ అక్కడి నుంచి డిసపేర్ అవుతుంది. ఇది అంతా చూసిన కాషిన్ కోజి ఇలా జరిగింది ఏంటిరా, ఇది మంచిది కాదే అనుకుంటాడు. ఇక ఇక్కడ జూరా బగ్ తో కలిసి హిడారి యొక్క థార్న్ ఫ్రూట్ ని తీసుకెళ్లి డైకోటన్ బ్లాక్ క్యూబ్ దగ్గర ప్లాంట్ చేయడం వల్ల ఆ ఫ్రూట్ మళ్ళీ మొలిచి హిడారి ఇలా ఫామ్ అవుతుంది. సో నువ్వు తిరిగి వచ్చావు కదా హిడారి, నన్ను గుర్తుపట్టావా? నేను జూరా. ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఏమవుతుందో నాకైతే అర్థం కావట్లే. సో నీ పేరేంటో నీకు గుర్తుంది కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇక అక్కడ వెంటనే థ్రాన్ సౌల్ ఎమర్జ్ అవుతుంటం చూసి మట్సురి బయటికి ఎవడొస్తాడో నాకు చూడాలని ఉంది అని చాలా ఆతృతగా చూస్తూ ఉంటాడు. ఇక జోరా నాకు అదేం సంబంధం లేదు, దాన్ని వెంటనే కోసేయండి అని అరుస్తాడు. ఇక ఆ థ్రోన్ సోల్ ఫైనల్ గా హ్యాచ్ అవుతుంది. ఫైనల్ గా బోరుటోని బంధించి లీఫ్ విలేజ్ లో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సెన్సరీ యూనిట్ ఇన్వెస్టిగేషన్ రూమ్ కి తీసుకెళ్తారు. చివరిగా బోరుటో లేచిన తర్వాత కొనహామరు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి లీఫ్ విలేజ్ లో పెద్ద పెద్ద వాళ్ళంతా బోరుటో ఇంట్రాగేషన్ దగ్గరకు వచ్చేస్తారు. ఇక ఫైనల్ గా ఇంట్రాగేషన్ స్టార్ట్ చేస్తారు. కొనహామరు ప్రీవియస్ గా లీఫ్ విలేజ్ లో అటాక్ చేసిన వాళ్ళందరూ ఎవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వల్ల ఉన్న థ్రెట్ ఏంటి అని చెప్పేసి బోరుటోను అడిగితే బోరుటో వాళ్ళ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ ఇంట్రాగేషన్ ని షికమారు ఈయన మైండ్ ట్రాన్స్ఫర్మేషన్ జుట్స్ ద్వారా వింటూ ఉంటే ఆడ తన సెన్రేగంతో చూస్తూ ఉంటుంది. ఇక డేమాన్ కవాకిని ఒకవేళ ఈ ఇంట్రాగేషన్ లో బోరుటో మన గురించి చెప్పేస్తే నీ బతుకంతా బయటపడిపోతుంది, నువ్వు బోరుటో ప్లేస్ లో ఉంది, బోరుటో నీ ప్లేస్ లో ఉంది, నారుటోని చంపింది, ఇలా అన్ని విషయాలు తెలిసిపోతాయి. ఇక కవాకి దానికి పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా ఇక కవాకి ఏం జరిగినా నాకు అవసరం లేదు, మా ఇద్దరి భవిష్యత్ ఇంత దారుణంగా అయిందంటే దానికి కారణం బోరుటో నారుటోని చంపలేదు అని ప్రూవ్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ ఏది ఏమైనా వాడు ఓట్సుకి వెజల్. మనకి సెంటినెంట్ డివైన్ ట్రీస్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే మనకి బోరుటో అవసరం. ఇక ఇక్కడ బోరుటో మట్సురి మెయిన్ టార్గెట్ కొనహామరు అని, తన కోసమే తను ఇక్కడ దాకా వచ్చిందని, ఏదో ఒక టైంలో తనని ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకుంటుంది అని చెప్తాడు. ఇక కొనహామరు ఇదంతా విన్న తర్వాత మిగిలిన వాళ్ళకి ఆ డివైన్ ట్రీస్ యొక్క టార్గెట్స్ గురించి చెప్తాడు. ఇక ఫైనల్ గా బోరుటో 10 టైల్స్ ఎక్కడో లేదని, అది జూరాయేనని, జూరా పేరులోనే దాని అర్థం ఉందని చెప్తాడు. జూ అంటే 10 అని, రా అంటే డీమాన్స్ అని చెప్తాడు. అయితే ఈ డివైన్ ట్రీస్ లో తిరుగుతున్న జూరా, మట్సురి, హిడారి వీళ్ళు అంతా ఇంత పవర్ఫుల్ గా మారటానికి కారణం వాళ్ళ హ్యూమన్ విక్టిమ్స్ ని అబ్జర్వ్ చేసుకోవటమేనని చెప్పేసి బోరుటో కన్ఫర్మ్ చేస్తాడు. ఇక కొహారు అయితే బోరుటోను నారుటోని ఎందుకు చంపావు అని అడిగితే ఇక బోరుటో ఈ విషయంపై ఏం మాట్లాడుద్దని షికమారు ఈనో యొక్క టెలిపోర్టేషన్ జుట్సుతో బోరుటోకి గుర్తు చేస్తాడు. ఇక బోరుటో ఈ విషయంపై తను ఏం మాట్లాడాలనుకోవట్లేదని, ఇప్పటికే తను చాలా బాధపడ్డానని చెప్పి దాన్ని ఇంతటితో కట్ చేస్తాడు. ఇక అక్కడికి ఫైనల్ గా ఇబీకి వచ్చేస్తాడు. బోరుటో నేను ఇబీకి 3 ఏళ్లుగా నీ కోసం చూస్తూనే ఉన్నా, నిన్ను కొడదామని, ఇప్పటికి దొరికావు. నువ్వు 7th హోకాగిని చంపా అనుకుంటున్నావు కదా, అది నిజం కాదు. తను సేఫ్ గానే ఉన్నాడు. తన లొకేషన్ తెలుసుకొని నువ్వు చంపుదామని చూసుంటావు. అలా చంపితే
నువ్వు హుకాగేని చంపిన ఒక హంతకుడిగా మిగిలిపోయేవాడివి. నిజమా ఈబీకి? అయితే నాకు కూడా చాలా బోర్ కొట్టింది. నీకు బోర్ కొట్టినప్పుడు నా దగ్గరకు రావాల్సింది ఈబీకి. బోర్ కొట్టకుండా నేను చూసుకునేవాడిని. ఇక ఇక్కడ షికమారు ఫైనల్ గా మిట్సుకిని బోరుటో దగ్గరికి పంపించమని, ఇకపై అంతా తను చూసుకుంటానని చెప్తాడు. అయితే కొనహామరు మిట్సుకిని కనుక బోరుటో దగ్గరికి పంపిస్తే తను బోరుటోని చంపేస్తాడు అని చెప్తే, నువ్వేం బాధపడకు, అలా జరగదు అని చెప్తాడు. హాయ్ మిట్సుకి, ఎలా ఉన్నాడు నీ సూర్యుడు? దొరికాడా? నువ్వేదో 2 మాటలు నాకు సూర్యుడు చంద్రుడు అని చెప్పినంత మాత్రాన నాకున్న పనులన్నీ మానేసుకొని నువ్వు చెప్పే సొల్లు కబుర్లని వాటి గురించి పనిచేస్తా అనుకున్నావా మిట్సుకి? ఈ మాటలు చాలు మిట్సుకి సేజ్ మోడ్ యాక్టివేట్ చేసి బోరుటోపై అటాక్ చేయడానికి. తను అలాగే ప్రిపేర్ అవబోతుంటే కొనహామరు ఇంకా ఇబికి తనని ఆపుతారు. ఇక మిట్సుకి తన స్నేక్ ను ఉపయోగించి బోరుటోకు వేసిన షాకల్ కప్స్ ని ఇప్పేస్తాడు. ఇక వెంటనే బోరుటో, నేనిక్కడికి వచ్చింది మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి మాత్రమే. మీతో గొడవ పెట్టుకుని మిమ్మల్ని శత్రువులా మార్చుకోవాలని నాకు లేదు. ప్రెసెంట్గా అయితే నేను ఇంత మటుకే చెప్పగలను. మీకు కావాల్సిన సమాధానాలన్నీ చెప్పేసా అనుకుంటా. సరే నేను వెళ్తున్నా అని చెప్పేసి తన ఫ్లయింగ్ థండర్ గాడ్ జుట్సుని ఉపయోగించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బోరుటో ఎస్కేప్ అయ్యాడని అందరికీ తెలిసిపోతుంది. శారదా ఇంకా సుమేరి వచ్చి షికమారుని బోరుటో ఏమయ్యాడు అని అడిగితే తను ఇప్పుడే ఎస్కేప్ అయ్యాడు అని చెప్తాడు. ఇక సడన్ గా సెన్సరీ యూనిట్ దగ్గరికి శాండ్ విలేజ్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది.